అమెరికా తీసుకుంటున్నటువంటి చర్యలు, రష్యాకి సంబంధించినటువంటి వాణిజ్య నౌకల్ని ఆపడం, ఇంకోవైపున చైనాకి వెళ్ళేటటువంటి ఇరాన్‌కి సంబంధించినటువంటి షిప్స్ విషయంలో ఈయూ జోక్యం, ఈ పరిణామాలన్నీ కూడా మూడో ప్రపంచ యుద్ధం వైపుకి దారి తీస్తాయా? ఈ సందేహానికి సంబంధించి నాగరాజు మున్నూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికా వెనిజులా మీద దాడి చేసి వెనిజులా అధ్యక్షుని బంధించి సంకెళ్ళు వేసి అమెరికాకు ఒక ఖైదీలా తరలించిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు ఇంకో కొత్త గీత దాటింది. అమెరికా దళాలు వెనిజులాకు చెందిన చమురు నౌకలను అడ్డగించి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించినాయి. వాటిలో రష్యాకు చెందిన నౌకలు కూడా ఉన్నాయి. అమెరికా రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. కానీ చాలా కాలం తర్వాత మొదటిసారిగా ఇది ఇకపై కాగితంపై ఆర్థిక ఒత్తిడి కాదు, ఇది భౌతికమైంది, ఇది ప్రత్యక్షమైంది, ఇది సముద్రాలపై జరుగుతుంది. అదే సమయంలో అమెరికా మరియు నాటో దళాలు యూరప్ అంతటా తమ సైనిక కార్యకలాపాలను పెంచుతున్నాయి. జెట్ విమానాలను సిద్ధం చేసి సైనిక బలగాలను అప్రమత్తంగా ఉంచుతున్నారు. అధికారికంగా దీన్ని సంసిద్ధత అని అంటారు. వాస్తవానికి ఏదో తప్పు జరిగే అవకాశం కోసం దేశాలు సిద్ధమవుతున్నప్పుడు ఇది జరుగుతుంది. 3 ఏళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్ మీద సైనిక చర్యకు దిగిన తర్వాత అమెరికా రష్యా మీద అనేక ఆర్థికాంక్షలు విధించడమే కాకుండా నాటోలోని యూరప్ దేశాలు రష్యా నుండి చమురు కొనకుండా చేసింది. ట్రంప్ ఇదే ఒత్తిడి రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ మీద కూడా చూపిస్తున్నాడు. అదే సమయంలో వెనిజులా చమురు రష్యాకు మాత్రమే కాకుండా చైనా మరియు ఇతర యుఎస్ ప్రత్యర్థులకు కూడా నిశ్శబ్ద ప్రత్యామ్నాయ మార్గాల్లో ఒకటిగా మారింది. ఇప్పుడు వాషింగ్టన్ ఆ కుళాయిని బిగిస్తోంది. వెనిజులా చమురు ఎగుమతులను అణచేసి భౌతికంగా దాన్ని అమలు చేయడం ద్వారా అమెరికా కారకాస్ని శిక్షించడమే కాదు, అది మాస్కో మరియు దాని భాగస్వామును మరొక దిశ నుండి పిండేస్తోంది. ఉక్రెయిన్లో సుదీర్ఘమైన మరియు ఖరీదైన యుద్ధంతో ఇప్పటికే కుంగిపోయిన రష్యాని ఒక మూలలోకి నెట్టేస్తున్నారు. యుద్ధం కారణంగా రష్యా ఆర్థికంగా బలహీనపడింది మరియు దాని ప్రత్యామ్నాయాలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ సందర్భం బాంబులు మరియు క్షిపణుల వినియోగం కోసం తొందరపడటం కాదు, ఇది చాలా క్యాలిక్యులేటెడ్ విషయం. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రత్యర్థిని తీవ్ర ఒత్తిడికి గురి చేయడం, ఇది నెమ్మదిగా ఊపిరాడకుండా చేయడం, ఇది భౌగోళిక రాజకీయ చెక్మెంట్ వ్యూహం. ఈ జియోపాలిటిక్స్ చదరంగంలో నేరుగా రాజును కొట్టే బదులు ఒక్కో పావును ఆట నుండి తొలగించడం ద్వారా ఆడబడుతుంది. ఆంక్షల ద్వారా ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడం, నిధులను ఫ్రీజ్ చేయడం, ఇంధన మార్గాలను మూసివేయడం, సహకరించే మిత్ర దేశాలను ఒత్తిడికి గురి చేయడం, అప్పుడు రష్యాను బలవంతంగా చర్చలకు ఒప్పించడం, అది కూడా అమెరికా కండిషన్స్ ప్రకారం. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్న జియోపాలిటిక్స్ చదరంగపు బోర్డు. రష్యా ఇప్పటికే తన చమురు ట్యాంకర్లను స్వాధీనం చట్టవిరుద్ధమని మరియు పైరేట్ చర్య అని పేర్కొంది. భాష మరింత పదును పెడుతోంది, ఒత్తిడి పెరుగుతోంది, తప్పటడుగు వేసే అవకాశం పెరుగుతుంది. అమెరికా లక్ష్యం రష్యా మరియు చైనాలను చెక్మేట్ చేయడం మరియు అమెరికన్ నిబంధనలపై పుతిన్తో చర్చలు జరపడం. కానీ పెద్ద యుద్ధాలు సాధారణంగా ఇట్లాగే ప్రారంభమవుతాయి, ఎవరో వాటిని కోరుకుంటున్నందుకు కాదు. చాలామంది శక్తివంతమైన నాయకులు తమ పంత నెగ్గించుకోవడం కోసం ఒక్క అడుగు వెనక్కి వేయడానికి ఒప్పుకోకపోవడం వల్లే ఏదో ఒక రోజు వీళ్లలో ఎవరో ఒకరు తప్పుడు అంచనా వేసి చర్యకి దిగుతారు. మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమా? కాదు, కానీ ప్రస్తుతం ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉంది. ఖచ్చితంగా పుతిన్ గతంలో కంటే బలహీనంగా ఉన్నాడు. ఉక్రెయిన్ యుద్ధం రష్యా సైనికుల్ని, డబ్బుని, ఆయుధాలని మరియు రాజకీయ పరపతిని దహించేసింది. అమెరికాకి ఇది స్పష్టంగా తెలుసు. అందుకే ఒత్తిడి తగ్గడానికి బదులుగా పెరుగుతోంది. లక్ష్యం తక్షణ విధ్వంసం కాదు, మొత్తం చదరంగం బోర్డును తగలబెట్టకుండా రాణిని లొంగిపోయేలా చేయడమే లక్ష్యం. జ్ఞానం గెలుస్తుందని ఆశిద్దాం, ఎందుకంటే గొప్ప శక్తులు ఒకరి పరిమితులను మరొకరు పరిరక్షించుకోవడం ప్రారంభించినప్పుడు ప్రపంచం సాధారణంగా మూల్యం చెల్లిస్తుందని చరిత్ర మనకు చాలాసార్లు చూపించింది. సంఘటనలు ఓడల నుండి క్షిపణులకు మారిన తర్వాత ఎవరూ ప్రేక్షకులుగా మిగిలిపోరు. ఇప్పుడు ఇదంతా అమెరికా మరియు రష్యా మీద ఆధారపడింది. వాళ్ళు సరిగ్గా ఆడితే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే జరగబోయేది ఊహకి అందని నష్టం.